వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ బీజేపీలో పోస్టర్ రాజకీయం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. మల్కాజ్గిరి ఎంపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు ఏకంగా ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఈ పోస్టర్లు వేసిందెవరు, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే ఈ వ్యవహారం వెనుక సొంత పార్టీలోని ఈటల రాజకీయ ప్రత్యర్థుల హస్తమే ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈటల ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం ఢిల్లీ అధిష్టానం వరకు చేరింది. అసలు బీజేపీలో కాకరేపుతున్న ఈటల పోస్టర్ల వివాదం ఏంటి, దీని వెనుక ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు వేసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోని కీలక ప్రాంతాలతో పాటు నేరుగా ఈటల నివాసం ముందే ఈ పోస్టర్లు వెలవడం కలకలం సృష్టిస్తోంది. ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ల వ్యవహారంపై ఈటల రాజేందర్ అనుచరులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలోని ఈటల రాజకీయ ప్రత్యర్థులే ప్రణాళికబద్ధంగా ఈ పని చేయించారని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను బీజేపీలోని సీనియర్ నేతలంతా ముక్త కంఠంతో ఖండించినప్పటికీ అనుమానం ఉన్న ఆ ఒక్క పెద్ద మనిషి మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకుండా చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకే మొదటి నుంచి కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఈటల భావిస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేదికగా తనపై విష ప్రచారం చేశారని, ఇప్పుడు ఏకంగా పోస్టర్ల రాజకీయం మొదలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ల లొల్లి ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు చేరింది. తనపై జరుగుతున్న కుట్రలపై ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ పెద్దలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈటల రాజేందర్ కు రాజకీయంగా గట్టి పట్టున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతల హస్తం ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఉందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఆ కరీంనగర్ నేతలు సొంత పార్టీ వారా లేక ప్రతిపక్ష పార్టీలకు చెందినవారా అన్నది తేలాల్సి ఉంది. కానీ ఈటల రాజేందర్ మాత్రం తన అనుచరుల వద్ద అంతర్గతంగా సంభాషణలో ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు టాక్. తన ఎదుగుదల ఎవరికి ఇబ్బందిగా మారుతుందో వారే ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారని, ఇలా ప్రత్యర్థులపై దొంగ దెబ్బతీస్తూ విష ప్రచారం చేసే అలవాటున్న ఆ నేత ఎవరో పార్టీలో అందరికీ తెలుసు అంటూ ఈటల వ్యాఖ్యానించడం బీజేపీలో పెద్ద చర్చకు దారితీసింది. బీజేపీలోనే ప్రత్యర్థులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కూడా సమయం చూసుకుని పనిచేసి ఉండవచ్చనే మరో టాక్ కూడా ఉంది. బీజేపీలో ఈటలతో ఒకరిద్దరు నాయకులకు పడడం లేదు. వైరుధ్యాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదే అదునుగా ఈటలను బద్నాం చేస్తే అది బీజేపీలోని అంతర్గత శత్రువులు చేశారని అంతా భావిస్తారు అనే ఉద్దేశంతోనే బయటి పార్టీలకు చెందిన ప్రత్యర్థులు ఈ పని చేస్తుంటారని కూడా కొందరు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ పోస్టర్ల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కదలికలను, వారి ఫోన్ లొకేషన్ ను ట్రేస్ చేసి పనిలో పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ పోస్టర్లు వేసిన నిందితులు తేలితే కానీ ఈ వివాదానికి తెరపడేలా లేదు. ఒకవేళ సొంత పార్టీ నేతల దీని వెనక ఉన్నట్లు తేలితే బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.